ఓం శాంతి 6/12/2025 సాకార్ బాప్దాద యొక్క మహావాక్యాల్ని విందాము. మధురమైన పిల్లలు, ఈ శరీర రూపీ బొమ్మ ఆత్మరూపీ చైతన్యమైన తాళం చెవితో నడుస్తుంది. మీరు స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకున్నట్లయితే నిర్భయులుగా అయిపోతారు. ప్రశ్న: ఆత్మ శరీరంతో పాటు ఆటాడుతూ క్రిందకు వచ్చేసింది కావున దానికి ఏ పేరును పెడతారు? జవాబు: తోలుబొమ్మ. ఏ విధంగా డ్రామాలో తోలుబొమ్మల ఆటను చూపిస్తారో అలాగే ఆత్మలైన మీరు తోలుబొమ్మల వలె 5000 సంవత్సరాలు ఆటాడుతూ క్రిందకు వచ్చేశారు. తోలు బొమ్మలైన మీకు పైకి ఎక్కే దారిని తెలిపేందుకు బాబా వచ్చారు. ఇప్పుడు మీరు శ్రీమతం అనే తాళం చెవిని ఉపయోగించినట్లయితే పైకి వెళ్ళిపోతారు. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: తండ్రి ఏ జ్ఞానరత్నాలనైతే ఇచ్చారో వాటిని మాత్రమే గ్రోలాలి, రాళ్లను ఏరుకోకూడదు. దేహాభిమానమనే కఠినమైన రోగం నుండి స్వయాన్ని రక్షించుకోవాలి. రెండో పాయింట్: మీ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేసుకునేందుకు పవర్ హౌస్ అయిన తండ్రితో యోగం జోడించాలి. ఆత్మాభిమానులుగా ఉండేందుకు పురుషార్థం చేయాలి. నిర్భయులుగా ఉండాలి. బాబా ఈరోజు వరదానం ఇస్తున్నారు. దాత తనపు భావన ద్వారా కోరిక అంటే ఏంటో తెలియని స్థితిని అనుభవం చేసే తృప్త ఆత్మభవ. సదా ఒకటే లక్ష్యం ఉండాలి. మేము దాతా పిల్లలుగా అయ్యి సర్వాత్మలకు ఇవ్వాలి. దాత తనపు భావనను పెట్టుకోవడం ద్వారా సంపన్న ఆత్మలుగా అయిపోతారు. మరియు ఎవరైతే సంపన్నంగా ఉంటారో వారు సదా తృప్తిగా ఉంటారు. నేను ఇచ్చేటటువంటి దాత యొక్క బిడ్డను, ఇవ్వడమే తీసుకోవడము, ఈ భావనయే సదా నిర్విఘ్న స్థితిని మరియు కోరిక అంటే ఏమిటో తెలియని స్థితిని అనుభవం చేయిస్తుంది. సదా ఒక్క లక్ష్యం వైపు మీ దృష్టి ఉండాలి. ఆ లక్ష్యమే బిందువు. ఇంకే విషయాల విస్తారాన్ని అయినా చూస్తూ కూడా చూడకుండా, వింటూ కూడా వినకుండా ఉండండి. స్లోగన్: బుద్ధి లేక స్థితి ఒకవేళ బలహీనంగా ఉన్నట్లయితే దానికి కారణం వ్యర్థ సంకల్పాలు. అవ్యక్త ప్రేరణలు. ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా అవ్వాలి అనే ధ్యాసలోనే ఉండండి. కర్మాతీతంగా అయ్యేందుకు కర్మల లెక్కాచారాల నుండి ముక్తులుగా అవ్వండి. సేవలో కూడా సేవలో బంధింపబడే సేవాదారులుగా ఉండకూడదు. బంధన ముక్తులుగా అయ్యి సేవ చేయండి అనగా హద్దు యొక్క రాయల్ కోరికల నుండి ముక్తులుగా అవ్వండి. ఈ విధంగా దేహ బంధనము, దేహ సంబంధాల బంధనము ఉన్నాయో అలాగే సేవలో స్వార్థం ఉండటము, ఈ బంధనం కూడా కర్మాతీతంగా అవ్వడంలో విఘ్నం కలిగిస్తుంది. కర్మాతీతంగా అవ్వటం అనగా ఈ రాయల్ లెక్కాచారాల నుండి ముక్తులుగా అవ్వటము. ఓం శాంతి.